సమయంలో మరొక పాట విందాం. ఆర్ కుమారి
అదేవిధంగా ఆర్ శృతి, ప్రభావతి, లేఖన, సియోను కుమారి, జ్యోతి. అమ్మా పిలిచిన వారు మీ పేర్లు అర్థమైనాయా? మీ పేర్లు మీకు గుర్తున్నాయా లేవా? ఏ ఇల్లు అలుగుతూ పేరు మర్చిపోయిందంట. మరలా ఒకసారి పిలవమంటారా? ఆర్ కుమారి గారు, అదేవిధంగా శృతి గారు, ప్రభావతి గారు, లేఖన. అమ్మ వీరందరూ రండి. వాళ్ళకి చెప్పండి. దీని మీద ఎట్టే పాటలు వస్తాయి. అటోకలు వచ్చేయండి. ప్రభా అది కొరికి
చక్కగా పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరి మనలందరికీ కూడా సభ తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. మరి దైవజనులు ఎవరైనా వచ్చినట్లయితే మరి వారు ఫ్రంట్ సీట్స్లోకి రావాలని తెలియజేస్తున్నామండి. అదే చూస్తున్నాను అంత గురించి మరి సమయంలో సమయం చాలా ఇదిపోయింది. మరి సహోదరులు చిన్ని గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నామండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మరి రమణ గారు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి ఈ దినము నూతన సంవత్సరంలో 5వ రోజు మన ప్రవేశంలో ఉన్నాం. మరి 5వ రోజుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ కోటాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి దేవ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, గత కాలమంతా కూడా మీరు రెక్కలచోటును భద్రపరిచి కాచి కాపాడి మీ ప్రేమలోనూ మీ కృపలోనూ మీ దయలోనూ మమ్మల్ని అందరూ కూడా వర్ధలింపజేసి నాయన మీ కృప చూపించున్నారు. ఇక రాబోయే జన్మల గడియలు మీ ఆశీస్సు కుమ్మరించండి. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ కూటమిలో మొదటి ప్రార్థన నుండి ఆఖరి ముగింపు ప్రార్థన వరకు మీరే అధ్యక్ష వహించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని వేడుకొంచున్నాం. ఇదిగో తండ్రి, ఇక్కడ సత్యవాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడగలిగిన మరి సహోదరులు సత్యనారాయణ మాస్టర్ గారిని దీవించి ఆస్వాదించమని మీ కరుణగల దయగల హస్తములను భద్రపరచమని ఆయన ఇటువంటి కూటములు అనేక కూటములు మీ సన్నిధానంలో గడుపుటకే మీ కృప చూపించమని నాయన మేము అడుగువాటి అన్నిటికంటేనూ ఊహించే వాటి అన్నిటికంటేనూ అత్యధికంగా చేసే శక్తిగా దేవుడు మాకు ఉన్నాడని గొప్ప ధైర్యంతో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నాయన మరి రమణ గారు చేస్తున్న ప్రతి సంఘంలో చేస్తున్న యొక్క సేవను మీరు గుర్తిరిగి నాయన వారిని వారి కుటుంబాన్ని మీ రెక్కలచోటును భద్రపరచమని సంపూర్ణ ఆరోగ్య భాగ్యాలతో నింపమని ఇటువంటి నాయన అనేక సంవత్సరములు మీ సన్నిధానంలో ఈ విధంగా కూడుకుని మీ సన్నిధానంలో ఆనందించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని నాయన ఈ ప్రార్థన మీ చెంత చేర్చుకుని ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన విజ్ఞాపన మీ చెంత చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మేడం గారికి పాట పల్లవి మేడం గారా? ఓకే, మరి సమయంలో చక్కగా ప్రార్థించినటువంటి చిన్ని గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. సమయంలో బైబిల్ పఠనం చేసుకుందాం. కొత్తపేట నుంచి మన మధ్యకి విచ్చేసినటువంటి మరి సహోదరులు ప్రసాద్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ ఉన్నారండి? కొత్తపేట నుంచి వచ్చినటువంటి ప్రసాద్ గారు మరి దయచేసి ఉంటే రావాలని తెలియజేస్తున్నాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 15వ వచనాన్ని మరి చదవాలని తెలియజేస్తున్నాం. మరి లేని సమయాన్న మరి కరస్పాండెంట్ రవికుమార్ గారు ఆ కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చదవనిపించాలని తెలియజేస్తున్నాం. కూడి వచ్చిన అందరికీ క్రీస్తుపేట శుభావందనాలు తెలియజేస్తూ మరి బైబిల్ పఠనం చేద్దామండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుపు వారి నుండి నన్ను రక్షింపుము. చక్కగా వాక్య భావాన్ని చదివి వినిపించినటువంటి మరి సహోదరులు మరి రవికుమార్ మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను సభరూపున. మరి సమయంలో ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా మొదటి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా మరి సత్యం మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. మన యొక్క కరచాల బోధనలతో వారిని ఆహ్వానిద్దామండి.
ప్రభునామమున అందరికీ వందనములు. వేదిక అలంకరించినటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ BOI సత్యనారాయణ మాస్టర్ గారికి, ఇంకా వేదికను అలంకరించిన దైవజనులందరికీ, అలాగే అధ్యక్షులు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, వేదిక ముందున్న ప్రతి వారికి కూడా పేరు పేరున ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే 2026, 2025 నుంచి 2026లో దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆలస్యానికి మరి క్షమించవలసిందిగా మీ అందరిని అడుగుచూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మమ్మల్నిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ సాయంకాల సమయంలో నాయన మరి ఆ రమణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత మీటింగ్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. వచ్చిన పిల్లలందరిని దీవించండి. నా తర్వాత మాట్లాడిన నీ కుమారులు కూడా ఎత్తుపట్టుకుని మాకు కావలసినటువంటి మాటలు వినిపింపజేయమని, మీటింగ్ ఏర్పాటు చేసిన రమణ గారి కుటుంబాన్ని, ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, నీ మహాజ్ఞానాన్ని చెప్పగలిగే జ్ఞానాన్ని నాకు కూడా అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని వేసినామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇచ్చినటువంటి పాఠంలో మనకి లెసన్లో మానవ కాలగతులు. మానవ కాలగతులు అంటే అర్థం మానవ జీవిత గమనం లేదా మానవ జీవిత ప్రయాణంలో జరిగే మార్పులని కూడా చెప్పొచ్చు. కాలగతులు అంటే కాలముతో పాటు మారే పరిస్థితుల్ని లేదా గమనాన్ని లేదా ప్రయాణాన్ని లేకపోతే స్థితిని గమనం అంటాం, కాలగమనం అంటాం. మనిషి పుట్టుక నుండి మనిషి చనిపోయే వరకు ఈ ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలు లేదా తరతరాలుగా మారుతున్నటువంటి మానవ జీవన శైలి వివరించడానికి ఈ పదాన్ని వినియోగిస్తారు, మానవ కాలగతులు అనే పదాన్ని. ఇది మనిషి జీవితంలోని వివిధ దశలను వివరిస్తుంది. కాలక్రమేణా మానవుల్లో వచ్చినటువంటి మార్పుల గురించి తెలియజేస్తుంది కాలగమనం అంటే. జ్ఞాని అయినటువంటి సొలొమోను దావీదు కీర్తన 31:15 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దావీదు కీర్తన 31:15లో నా కాలగతులు నీ వశములో ఉన్నవంటున్నాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటే దేవుని అధీనంలో మానవ జీవితం ఉంది. మన గతి అలాగే మన భవిష్యత్తు ఇవన్నీ కూడా, మన స్థితి, మన గమనం, మన ప్రయాణం ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. మానవ అంటే మనిషికి సంబంధించిందని. కాలగతులు అంటే కాలము, గతులు, గమనము ఇవన్నీ అందులో వస్తాయి. దీన్నే కాలగమనము అంటే దేవుని వశములో మనం అందరం ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వశములో మన అందరం ఉన్నాం. దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనేది ఈ యొక్క పాఠమునకు అర్థం. అయితే మనిషి జీవితంలో పుట్టిక, బాల్యము, యవ్వన దశ, వృద్ధాప్యము, మరణము ఇటువంటి దశలు మన జీవితంలో సంభవించే మంచి చెడులు, సంఘటనలు ఇవన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయి. మనం ఈ లోకానికి ఎప్పుడు దేవుడు పుట్టించాలి, ఈ లోకంలో పుట్టిన తర్వాత మన బాల్యం ఏ విధంగా ఉండాలి, అలాగే మన యవ్వనం ఏ విధంగా ఉండాలి, వృద్ధాప్యం ఎలా ఉండాలి, మన మరణం ఎప్పుడు, ఇవన్నీ కూడా దేవుని అధీనంలో ఉన్నాయి. సపోజు టైం ఉంది, నా దగ్గర వాచ్ ఉంది, మీ దగ్గర వాచ్ ఎవరి దగ్గర లేదు. అయితే టైం నాకే తెలుస్తుంది, మీకు తెలియదు. అంటే అలాగే దేవుని దగ్గర కాలం ఉంది. ఆయనే చేస్తాడు. ఏది చేయాలైనా ఆయనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే టైం ఆయన దగ్గర ఉంది, కాలం ఆయన దగ్గర ఉంది. మనకు తెలియదు. అంటే మనం ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామో అనేది
పుట్టుక నుండి మరణం వరకు జరిగే విషయాలేమీ మనకు తెలియవు. మన కాలగతులన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయని ఇక్కడ దావీదు 31:15 మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే కాలగతులు దేవుని వశంలో ఉన్నాయని మన అందరికీ తెలుసు. మనం ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు మరణించాలో ఆయన చేతిలో ఉంది. మనం ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు మరణించాలో అనే విషయాలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అది మనకి మన చేతుల్లో లేదు. అది ఈ లోకానికి రావాలన్నా ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళిపోవాలన్నా ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే దావీదు గారు ఎలా అంటున్నారు, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి తండ్రి అని. అదే దావీదు కీర్తన 39:4-5 వచనాలు మనం చూసినప్పుడు దావీదు కీర్తన 39:4-5 యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నేను ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తానో ఇంకెంతకాలం ఇక్కడ ఉంటానో అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా అంతము ఎట్లున్నదో నాకు తెలియట్లేదు. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతానో నాకు తెలియట్లేదు. నా అంతం ఎట్లా ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తుడంత, బెత్తుడంటే ఎంత అనమాట, గొర్రెతో ఒక బెత్తుడు అంటాం కదా, అంత అంటే బాగా తక్కువని. మన పరిమాణము మనం ఈ లోకంలో జీవించేది అతి తక్కువ కాలం, 60, 70, 80 సంవత్సరాలు శాశ్వత కాలం ఆయన దగ్గర ఉంటాం. ఇక్కడ నుండి అక్కడికి పోగానే అక్కడ శాశ్వత కాలం ఉండేది, ఇక్కడ బెత్తుడి కాలం ఉండేది. నా పరిమాణము నువ్వు బెత్తుడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. అసలు ఏం తెలియట్లేదు నేను ఎంతకాలం ఉంటాను అనేది. అలాగే ఎంత స్థిరుడైనను కేవలము ఊపిరి, ఈ ఊపిరి ఉన్నని చెప్పే మనం ఇలా మెదులుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ఊపిరి మనలోంచి పోయిందో ఇంకా మనలో కదలికలు అనేవి ఉండవు. ఆ ఊపిరి ఎవరిచ్చారు? మనకి దేవుడే ఇచ్చాడు. మట్టితోటి మానవుని తయారు చేసి ఆయన మన నాసికారంధ్రముల ద్వారా ఆయన ఆ ఊపిరి ఊదాడు. ఊపిరి ఊదగానే మనకు జీవం వచ్చింది. ఆ జీవం ఉండటం వల్లే మనలో కదలికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అది 6వ వచనంలో అంటాడు, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. గాలికి ప్రయాసపడుతున్నారు వాళ్ళు. వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో తెలియదు. ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఇల్లు కట్టాలని, లేదా ఆస్తులు సంపాదించాలని వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ భూమి మీద ఏదేదో చేయాలని, అది చేయాలి, ఇది చేయాలని. మన కాలం ఎప్పుడు ముగుస్తుందో మనకి తెలియదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మన కాలగతులు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. మనం దేవుడు ప్రేమించి మనకి మరో సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు. అంటే ఈ సంవత్సరంలోనైనా మనం దేవుని ఎడల భయము భక్తి కలిగి ఆయనలో జీవించాలని ఆయన ఇంకో సంవత్సరాన్ని మనకి దయాకిరీటంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అయినా నువ్వు దేవుని ఎడల భయము భక్తి విశ్వాసంతో ఉంటే ఉంటావని, ఇంతకు ముందు లేవని కాదు. లేకపోతే మాత్రం మనల్ని ఆయన పైకి పంపించే పరిస్థితి ఉంటుందని ఇక్కడ దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫలించినది ప్రతిదీ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎవరైతే ఫలించలేదో వాళ్ళు నరకబడి అగ్నిలో వేయబడతారని లోకాసువార్త 3:9 మనం చదువుతాం. అనేక సార్లు చదివి ఉన్నాం, మనందరికీ తెలిసిన మాట అది. అందుకని ఫలించే విధంగా ఉండాలి, మనం ఫలించేవారిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన ఆశల్లో కూరుకుపోయి ఈ లోకమే జీవితం అని ఆలోచించుకుంటూ ఇదే స్థిరమని మనం అనుకుంటే అది మన బుద్ధిహీనతని ఇక్కడ దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. 2026 సంవత్సరంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మన శరీరం ముందు మనం జీవించి ఉన్నామంటే అదంతా దేవుని యొక్క కృప. రేపు ఏమి సంభవించినో మనకి తెలియదు. మన శరీరంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను దేవుని పనిలో కొంత మట్టుకైనా వినియోగించి
కొందరినైనా దేవుని తట్టు తిప్పి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి చేరవలసిన అవసరం అందరికీ ఉందని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం మరణించే లోపల నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి, బ్రతకాలి, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను ఆయనకై వినియోగించాలి, అప్పుడు ఆయన సంతోషిస్తారు. అప్పుడే యొక్క మనకు దయా కిరీటం అనేది సంవత్సరం అనేది ఇంకో సంవత్సరం ఇవ్వబడుతుంది. 2027 కూడా నీకు కావాలంటే ఈ 2026లో మనం ఆయన పని చేసినప్పుడు నా పని చేస్తున్నాడు ఈ నా కుమారుడు అని ఇంకో సంవత్సరానికి పొడిగించడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన నిర్ణయ కాలంలో చూడండి, యోబు గ్రంథం 24:1 అంటున్నాడు ఆయన నిర్ణయ కాలంలో, అంటే ఆయన నియమించిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. మనకి 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల ఎంతో కొంత వయసును మనకి ఇచ్చాడు, నిర్ణయించిన కాలం. ఆ కాలం ఏదో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు. ఆ నిర్ణయ కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ నియామక కాలంలో మనం ఆయన్ని ఎరిగి ఆయనకు అనుకూలంగా మనం జీవించినప్పుడే ఆయన మన ఎడల ఇంకొక సంవత్సరాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఆయుష్ను పెరిగించడానికి అవకాశం ఉంటుందని మనల్ని ఈ భూమి మీద ఉంచుతాడు. లేకపోతే మరి ఆయన తీసేస్తాడు మనల్ని. ఈ భూమి మీద నువ్వు ఉండాలంటే, ఈ భూమి మీద నువ్వు ఇంకా జీవించాలంటే మనమందరం ఆయన వశంలో ఉన్నాం కనుక ప్రతిదినము ఆయన కొరకే మనం వినియోగించాలి. ఎందుకంటే రేపేమి సంభవించినో నీకు తెలియదు, నాకు తెలియదు. నీ జీవం ఏపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని ఇక్కడ దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకని ప్రాణం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. లైట్ ఆగిపోయిన దానికి ఇది అంతా చీకటిగా ఉండదు, ఏమీ కనపడదు. లైట్ ఉండగానే, అంటే మనలో జీవం ఉండగానే, మనలో ఊపిరి ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకునే పరిస్థితి చేయాలి. లేకపోతే ఆ చీకటిలో మనకి ఏమీ తెలియదు, ఈ అంధకారంలో మనం ఉంటున్నాం. ఈ అంధకారం నుంచి బయటపడి మనకు ఆయన వెలుగుగా వచ్చాడు కనుక మనం ఆయనలో ఉన్నప్పుడు వెలుగై ఉంటాం. ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టామో చీకట్లో ఉన్నట్లు లెక్క. ఆయనలో ఎవరైతే ఉంటారో వాళ్ళే వెలిగించబడతారు, ఆయనలో లేకపోతే విడువబడతారు. ఆ విడువబడడం అంటే చీకటిలో జీవించడమే. మనం చేసే ప్రతి దుష్కార్యాలన్నీ చీకటిలోనే జరుగుతాయి. ఒక దొంగతనం చేసినా, ఏది చేసినా ఎవరికి కనపడకుండా చేయాలంటే చీకటనే మనిషి వెతుకుతూ ఉంటాడు. ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉంటారో వాళ్ళే వెలుగులో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వెలుగులో ఉన్నారంటే దేవునితో కలిసి ఉన్నట్టు అనమాట, జత ఉన్నట్టు, ఆయన్ని అంటు కట్టబడి ఉన్నట్టు. అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవని ఇక్కడ దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు కనుక, సునామీ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, భూకంపం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. అక్కడ బ్లోఅవుట్ జరిగిందండి ఇరిచిమండలో మా రాజోల దగ్గర, అది ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదంట. ఆ ప్రాంత ప్రజలందరూ భయాందోళనలతో ఉన్నారు. అందుకని రేపు ఏమి సంభవించిందో మనకు తెలియదు కనుక, ఎప్పుడు భయంకరమైన కోవిడ్ వచ్చింది 2019 నుంచి 2021 దాకా ఉంది. అది వస్తుందని మనం ఎవరు ఊహించలేదు. మళ్ళా తర్వాత ఏమొస్తుందో మనకు తెలియదు. మనం ఎప్పుడు పోతామో, ఎప్పుడు మరి లోకాన్ని విడిచిపెడతామో, దేవుని రాకడా మన పోకడా తెలియదు మనకి. దేవుని రాకడా తెలియదు, మనం పోయే పరిస్థితి మనకి తెలియదు కనుక మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి కనుక జాగ్రత్తగా మనందరం ఈ భూమి మీద మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని దేవునికి వినియోగించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం అంటున్నాడు. ఆ పరిస్థితి ప్రతి వారు కలిగి ఉండాలని చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. 1 తెస్సలోనికీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుని ముగించుకుందాం. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. ఆ కాలం గురించి, ఆ సమయం గురించి మీకు మేము చెప్పవలసిన అవసరం లేదు. చదవండి. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలిసి విషయం. రాత్రి ఎలాగైతే దొంగ వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడో
పగలు రాడు, ఎందుకంటే మనం మెలకుగా ఉంటాం కనుక. మనకు తెలియని సమయంలో దొంగవాడు వచ్చి మనం ఇల్లుని దోసుకుని పోతాడు. అలాగే మనకు తెలియని టైంలో రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా దేవుడు ఈ లోకానికి రానే ఉన్నాడు. చదవండి తర్వాత 3వ. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, జీవితం ఆనందంగా ఉందని ఎంతో ఈ లోక సంబంధంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వ్యాధులు ఏ విధంగా వస్తుందో వాడికి ఆకస్మికంగా అనుకోకుండా నాశనం అనేది వస్తుంది గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోవడానికి అవకాశం అనేది లేదు. ఎంత మాత్రమును. ఎందుకంటే ముందు ఆల్రెడీ చెప్పాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అందరు నా వశంలో ఉన్నారు, మీరు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, మీరు పోకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ కొంతమైనా రక్షించడానికి మీరు ప్రయత్నం చేయాలని మరి ఆయన తెలియజేస్తున్నాడు కనుక మనం అందరం అలా ఉండి మరి దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క వాక్యానుసారం జీవించి ఆయన ఇచ్చే నిత్యరాజ్యాన్ని మనందరం చేరుకోవాలని, మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఆయనే సమస్తాన్ని చూసే దేవుడై అన్నాడు కనుక మరి మనం ఆ విధంగా చేయాలని కోరుతూ మరిన్ని విషయాలు మరి మాస్టర్ గారు తెలియజేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రమణ గారు ఒక 2 చైర్స్ పెట్టండి, ఒక 2 చైర్స్ పెట్టండి. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి మరి సత్య మాస్టర్ గారికి మరి మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. చప్పలు కొట్టండి, చెప్పగానే అర్థమైందండి. మరి మొదటిగా ఆహ్వానించినటువంటి మరి కేసీఆర్ మాస్టర్ గారు చాలా లేట్గా వచ్చారు, తెలంగాణ ప్రభుత్వాన్ని చక్కదిద్దుకొని మరి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మరి అదేవిధంగా మరి సోమన్ రాజు గారు సహోదరులు మరి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పలు కొట్టి వారిని ఆహ్వానిద్దామండి. కేసీఆర్ గారు కూడా రావాలండి. కేసీఆర్ గారు వచ్చే వరకు చప్పట్లు ఆపరు. మరి సమయంలో ఇప్పటి వరకు నేను అధ్యక్షులుగా ఉన్నాను, ఎందుకంటే కేసీఆర్ గారు రాలేదు కనుక. ఓకే, మరి ఈ సమయంలో చక్కటి టైటిల్ ఏర్పాటు చేశారు మరి రమణ గారు. మానవ కాలగతులు. మనిషి యొక్క కాలం అనేది చాలా విలువైనది. ఈరోజు కాలం గురించి ఎవరు కూడా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదండి. ఇంట్లో రేషన్ అయిపోయింది అనుకోండి, కంగారు పడుతుంటారు. జేబులో డబ్బులు అయిపోతే కంగారు పడుతుంటుంటారు. ఇలాగా మనకి అవసరానికి ఉపయోగపడేది ఏమైనా సరే అయిపోతుంటే మనిషి భయపడుతుంటాడు. కానీ కాలం అనేది మానవ జీవితంలో తరిగిపోతుంది. దాని గురించి అసలు ఎవ్వరు కూడా ఆలోచించట్లేదండి. మనకి ఇవ్వబడినటువంటి కాలం తరిగిపోతుందనే సంగతి ఎవరు కూడా బెంగ పెట్టుకోవట్లేదు. చాలామంది బెంగ పెట్టుకుంటారు ఎవరైనా ఏదైనా అంటే, లేదంటే బంగారం కొనకపోయినా, ఇల్లు లేకపోయినా, వస్త్రాలు కొనకపోయినా, మనకి ఏమైనా లోటుగా ఉంటే వాటి గురించి బెంగ పెట్టుకుంటాం. కానీ నాకు కాలం అయిపోతుంది, నా ఆయుష్కాలం అయిపోతుంది, నేను ముసలోని అయిపోతున్నాను ఎవరైనా బెంగెట్టుకుంటారా? నిజంగా అలా బెంగెట్టుకుంటే తలక రంగేసుకుంటారా? చెప్పండి. తల మెరిసిపోతుందని బెంగలేదు, కళ్ళు కనపడతలేదు, స్పెడ్స్ వేసుకుంటున్నాను. ఇదివరకు స్పీడ్గా నడిచేవాడిని, ఇప్పుడు ఆ చురుకుతనం తగ్గిపోయింది, ఏంటి నా బ్రతికి ఇలాగే అయిపోతుంది, అసలు కాలం ఏంటి ఇలాగే అయిపోతుంది అని బెంగ పెట్టుకునే ఎవ్వరు కూడా లేరండి. ఈ రాత్రికాల సమయంలో అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించడానికి మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మానవ కాలగతులు, చాలా అద్భుతమైనటువంటి టైటిల్, మరి అద్భుతమైనటువంటి సంగతులు ఈ రాత్రికాల సమయంలో మనం అందరం వినబోతున్నాం. మరి సమయంలో మరి సత్యనారాయణ మాస్టర్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా వారిని కరసాల ధోరణితో వారిని ఆహ్వానిద్దామండి. హలో, కొంచెం కిందకి పెట్టాలి. దాన్ని కిందకి పెట్టాలి. ఓకే ఓకే సార్. హలో హలో, ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి,
గతకాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని కాపాడినందుకు అందరములు. మరి ముఖ్యంగా 2025 సంవత్సరం అంతా మమ్ములను, మా కుటుంబాలను, బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, సంఘబిడ్డలను మీ యొక్క చల్లని దయతో మమ్మల్ని అందరినీ కూడా ఎన్నో ఆపదలు, ఇబ్బందులు, ఎన్నో సమస్యల నుంచి లేవనెత్తి కాపాడి మమ్మలను ప్రేమించి మరో సంవత్సరాన్ని ఇచ్చి మరి ఈ సంవత్సరంలో 5వ రోజు వరకు మమ్మల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి వందనములు తండ్రి. నీవిచ్చిన ఈ కాలంలో మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అనేటువంటి విషయాలు మేము తెలుసుకోగలిగేటువంటి కృపను నీ వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. గత 2025వ సంవత్సరంలో కంటే ఈ 26వ సంవత్సరంలో మరింత నీ పనిని కొనసాగించి ముందుకు వెళ్ళగలిగేటువంటి కృపను అనుగ్రహించమని, మరి ముఖ్యంగా మా సోదరులు, నీ ప్రియకుమారులు, మా రమణ గారు నీ యొక్క వాక్యం అన్నా, నీ మాటలన్నా ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా నీ పనిలో మాతో పాలిభాగస్తులైనందుకు మరి ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి. మరి మొదటలో నాకు కలిసినప్పుడు ఎలాంటి ప్రేమను అయితే పంచి ఉన్నాడో చివరి వరకు అదే ప్రేమ, అదే ఆప్యాయతతో మరి ఉన్నందులను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. మరి వారికి ఇచ్చినటువంటి మరి భార్యను బట్టి, వారికి ఇచ్చినటువంటి కుమారులను బట్టి, కోడలను బట్టి, మనవడిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను తండ్రి. అలాగే వారు చేయించున్నటువంటి వ్యాపారాన్ని కూడా మీరు అభివృద్ధిపరచండి. ఇదిగో తండ్రి, మరి రాత్రికాలం ఏర్పాటు చేయబడినటువంటి కూడికలో చీకటనక, దూరమనక, భారమనక వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా నీ జ్ఞానపు వాక్కులతో నింపమని, మరింతవరకు ఎన్నో చక్కటి అమూల్యమైనటువంటి నీ జ్ఞానపు వాక్కులు తెలియజేసిన మా పెద్దలు సత్య మాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని మీరు కాపాడమని, వచ్చినటువంటి దైవ సేవకులందరినీ కూడా పేరు పేరుని దీవించమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు, ముఖ్యంగా ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అమలాపురం ప్రిన్సిపల్ గారు సోనరాజు గారికి, అలాగే కరస్పాండెంట్ రవికుమార్ గారికి, అలాగే చిన్ని గారికి, మరి సత్యనారాయణ గారికి, మరి ఇంతవరకు చక్కటి వాక్యాన్ని తెలియజేసినటువంటి పెద్దలు సత్య మాస్టర్ గారికి, అలాగే దొరబాబు గారికి, మరి శ్రీను గారికి, మరి వచ్చినటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్న తమ్ముడు స్టీవెన్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు ఈ యొక్క టైటిల్ని ఉద్దేశించి మరి సత్య మాస్టర్ గారు ప్రారంభపు వాక్యాన్ని మనం మరి బైబిల్ పట్టణంలో చదువుకున్నటువంటి వాక్యాన్ని తీసుకుంటూ ఎన్నో అమూల్యమైనటువంటి సందర్భాలు వారు తెలియచేయటం అనేటువంటి జరిగింది. మరి మానవ కాలగతులు అనేటువంటిది అంటే మానవుని యొక్క స్థితి గతులన్నీ కూడా, అంటే మనం బ్రతకాలన్నా, మనం చనిపోవాలన్నా, మనం పుట్టాలన్నా, లేకపోతే మనం ఏమవ్వాల అనుకున్నప్పటికీ కూడా మానవులు అనుకున్నటువంటిది జరగదు. దేవుడు అనుకున్నటువంటిది మాత్రమే జరుగుతుంది. కాకపోతే మానవులైనటువంటి వాళ్ళంతా కూడా దైవ సంకల్పంలోని దైవానుసారంగా వచ్చినటువంటి వారే తప్ప ఎవరు కూడా మరొక రకమైనటువంటి వారు కాదు. కాకపోతే ఒక వ్యక్తి కలిసి ఉండాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి విడిపోవాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి ప్రేమించబడాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి ద్వేషింపబడాలన్నా ఇవన్నీ కూడా మనుషుల వలన కలిగినవి అని మనం అనుకుంటాం తప్ప మనుషుల వలన కలిగినటువంటివి కూడా కాదు. ఎందుకంటే అవి దేవుడే ఆయా సందర్భాలలో మనుషుల యొక్క స్వాభావికమైనటువంటి లక్షణాలను, స్వాభావికమైనటువంటి పద్ధతులను తెలుసుకునేట కొరకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా దైవ గ్రంథంలో ఎన్నిటినో మనం చూడగలగటం అనేటువంటిది జరుగుతుంది. అందుచేత మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మరలా ఒకసారి గుర్తు చేసుకుంటే కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 31:15లో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ, నా కాలగతులు నీ వశమున ఉన్నవి అంటే నా స్థితి గతులన్నీ కూడా, నేను చేసే ప్రయాణం కానీ, నేను మాట్లాడే మాట కానీ, నేను జీవించేటువంటి జీవితం కానీ అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పుకుంటూ కింద ఒక మాటను ప్రయోగించాడు. ఏంటంటే, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించుము. అంటే తరిమేవారికి అప్పచెప్పేవాడు ఎవరు అన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అంతే కదా, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఇప్పుడు నాకు శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల్ని మరి నువ్వు పంపించావా, లేకపోతే దుష్టశక్తి వలన వచ్చిందో నాకు తెలియదు. కానీ కాబట్టి తరుముతున్నటువంటి వారి నుంచి నన్ను నువ్వు రక్షించవలసినటువంటి వాడవు నీవే.
ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాపాడవలసినటువంటి వాడు నీవే అని చెప్పి దావీదు గారు ఏమంటున్నారంటే, నా కాలాగమనం, నా పరిస్థితి అంతా కూడా నీ చేతిలో ఉంది తండ్రి, మరి నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని మరి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, జరిగే ప్రతి కార్యక్రమం వెనుక ఎవరుంటారు అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తే దేవుడే ఉంటాడు అనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ దుష్టుడు జరిగించేటువంటి కార్యక్రమం వెనుక కూడా ఎవరుంటారని ఆలోచిస్తే అప్పుడు కూడా ఎవరుంటారు? దేవుడే ఉంటాడు అనేది బైబిల్ ప్రకారంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు? యోబు యొక్క జీవిత చరిత్రలో మనం చూసినప్పుడు యోబు కష్టాలు పడటానికి, యోబు బాధలు పడటానికి, యోబు ఇబ్బందులు పడటానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ అతను యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, భక్తివంతుడిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అతని యొక్క యథార్థతను తెలుసుకోవటం కొరకు ఎవరికి అప్పగించాడు అనేటువంటి దాన్ని చూస్తే సాతానుకి అప్పగించినట్లుగా మనం యోబు గ్రంథంలో మనం చదువుకోవటం అనేటువంటిది జరిగింది. కనుక కాలం అనేటువంటిది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు, ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. మనుషులు అనేవాళ్ళు కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు అని దీనికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పడం కొరకు భక్తుడైనటువంటి దావీదు మాట్లాడినటువంటి మాటల్లో నా కాలగతులు అన్నాడు. అంటే కేవలము దావీదు గారి యొక్క కాలగతులను అనుకుంటే పొరపాటు. ఇక్కడ అది ఆయన కాలగతి అయినా, నా కాలగతి అయినా, నీ కాలగతి అయినా, భూమి మీద ఉన్న 830 కోట్ల మంది ప్రజల యొక్క మొత్తం కాలగతులంతా కూడా ఎవరి చేతిలో ఉన్నవి అంటే దేవుని చేతిలో ఉన్నవి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. అందుచేత మరి మన జీవితం అంతా కూడా ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఆయనకు మనం లోబడి పని చేయవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. అందుకే మరి యోబు గారు కూడా ఎన్నో కష్టాలు సంభవించినాయి, ఎన్నో ఇబ్బందులు సంభవించినాయి, ఎన్నో రకాలైనటువంటి బాధ సాధకాలు అనేటువంటి అనుభవించినటువంటి ఆయన దేవునికి ఒక విన్నపం అనేటువంటి దాన్ని కూడా తెలియచేస్తున్నాడు. అదే యోబు గ్రంథము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకోగలిగితే, యోబు గ్రంథము 24వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ప్రశ్న. సర్వశక్తుడగువాడు దేవుడెవరు? సర్వశక్తిమంతుడు. ఇలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? అంటే దేవుడు ఏమి ఏర్పాటు చేస్తాడనమాట? నియామక కాలములు. నియామకం అంటే మన వాళ్ళకి బాగా తెలిసిందంటే ఉద్యోగ నియామకం అంటాం, ఉద్యోగ విరమణ అంటాం. అంటే ఉద్యోగ నియామకం అప్పుడే ఉద్యోగం యొక్క ఏంటి విరమణ కూడా అందులో వ్రాయబడుతుంది. ఉద్యోగ నియమం అప్పుడే ఉద్యోగం యొక్క విరమణం అంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతాడనేటువంటిది కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి క్యాల్కులేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే అలాగే ఏ జీవో నెంబర్ ప్రకారంగా అతనికి పోస్టింగ్ ఇచ్చారు, ఏ జీవో నెంబర్ల ప్రకారంగా అతడు ఏ ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు, మళ్ళీ ఏ జీవోస్ ప్రకారంగా అతడు వర్క్ చేశాడు, అదంతా కూడా ఎస్ఆర్ అంటాం. ఎస్ఆర్ అంటే సర్వీస్ రిజిస్టర్లో అతని యొక్క మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి వరకు అతడి జీవితం అంటే అతడు ఉద్యోగంలో నియమింపబడినప్పటి నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు మొత్తం డేటా అంతా కూడా దాంట్లో రాయబట్టడం చూస్తున్నాం. ఇది మానవ జీవితంలో జరిగింది. అయితే దేవుడు కూడా ఒక మనిషిని భూమి మీద పుట్టించుతున్నప్పుడు ఆ తల్లి గర్భంలో నియమింపబడుతున్నప్పుడే ఆయన యొక్క జీవిత నియామకం ఇది ఫలానా తండ్రి ద్వారా, ఫలానా తల్లి ద్వారా, ఫలానా ప్రాంతంలో ఫలానా వాడిగా ఇతడు జన్మిస్తాడు. ఇలా జన్మించినటువంటి ఆయన ఫలానా కాలంలో ఫలానా ఆమెను వివాహం చేసుకోవటం అనేటువంటి జరుగుతుంది. మరలా వాళ్ళ గర్భంలో ఇలాంటి పిల్లలు రాబోతున్నారు. అలా ఈయన ఫలానా ప్రాంతానికి వెళ్ళి ఫలానా వ్యక్తులు కాపాడేటువంటి బాధ్యత ఇతనికి అప్పగిస్తున్నాను. అంటే ఎవరికి అప్పగిస్తున్నారో, ఎవరి దగ్గర నుంచి తీసుకుని వెళుతున్నాడు అనే ఈ నియామక కాలములన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? నియమిస్తున్నాడు అని చెప్పటానికి అక్కడ అయ్యూబు గారు మాట్లాడితే ఏమన్నాడంటే, సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు అని ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? ఆయనను ఎరిగిన వారు అంటే దేవుని నమ్మిన వారు ఆయన దినములనంటే ఆయన ఇచ్చినటువంటి కాలాన్ని ఎందుకు చూడకున్నారు? చూడటం అంటే ఎందుకు ఆలోచించటం లేదు? ఎందుకు జరిగే పరిస్థితుల గురించి భయపడటం లేదు? ఎందుకు జరిగేటువంటి వాటిలో యథార్థత లేకుండా ఉన్నారు?
దేవుడు నియమించిన నియామక కాలంలో దానికి లోబడి దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి వారు ఉన్నారు కదా. ఎందుకు మీరు విస్మరిస్తూ ఉన్నారు, ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నారు అని 2వ వచనంలో ఏమంటున్నాడంటే, 2వ వచనంలో సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు అంటున్నాడు. ఇక్కడ అంటే సరిహద్దు రాళ్లను తీసివేయువారు అంటున్నాడు. సరిహద్దు అంటే నియామకం అంటే అర్థమైంది. ఒక ఆయన ఇది భూమి ఉందనుకోండి, ఆ భూమికి ఈ భూమికి మధ్యలో ఏం చేస్తాడు, రాళ్ళు వేసుకుంటుంటారు. కొంతమంది అక్రమకారులు ఏం చేస్తుంటారో తెలుసా అండి, ఆ రాడుని ఏం చేస్తారు, అర్ధరాత్రి కాడ వెళ్ళి సరిహద్దు రాడుని మార్చేసి ఈ పక్కనేసి ఇక్కడ వరకు నాదే అంటుంటాడు. చాలా సందర్భాలలో చిన్న గోడ ఎంత ఉంటుంది, చిన్నది ఉంటుంది, దానికోసం నరికేసుకుంటారు తెలుసండి. ఏకంగా గొడవలో ఒక చోట ఒక సమస్యకి నేను వెళ్ళినప్పుడు, పెద్దలందరూ కూడా వెళ్ళినప్పుడు, ఇంతకీ ఏంటంటే సరిహద్దు గోడను నిర్మాణం చేసుకున్నాడు. ఇంతకి ఎంత ఉందంటే ఇటకంత ఉంది. ఈ ఇటకంతది యువతల దానికి వచ్చింది. ఇంతకాలు ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు, అన్నాదమ్ములు. ఒక ఇటకంత ఉంది. ఇది అతనుకున్నా ఈ ఇటకంత ఉపయోగపడదు, పోనీ ఇతనుకున్నా ఉపయోగపడదు. కానీ దీనికి గొడవ ఏం చేసుకున్నారో తెలుసా అండి, అన్న చెయ్యిని తమ్ముడు నరికేశాడు. రాజుల్లోనే అండి, యథార్థంగా జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. ఎందుకు జరిగింది ఇది అంటే సరిహద్దు. పోనీ ఈ సరిహద్దు ఎవరిదనుకుంటున్నారు, ఇది ఒక తండ్రి సంపాదించినటువంటిదే. ఇంకా బయటెత్తే అమ్మో సరిహద్దు గొడవలు ఎంత ఉంటాయో తెలుసా అండి, చాలా దారుణంగా ఉంటాయండి. మా దగ్గర కూడా జరిగినప్పుడు నువ్వు ఎక్కడ చేసుకుంటా వేసుకోవాలని, నాకు ఎక్కర్లేదు దాన్ని, నేను రోడ్డు కడుతున్నాను, మీకు కావాలన్నా ఆడివ్వను ఈడివ్వను, మీరు నా దగ్గర ఎంత ప్లేస్ ఉందని తీసుకోండి, నాకు ఎక్కువ రోడ్డు ఉంటే ఇంకా మంచిది అనుకుంటాను నేను, అంతే కదా. కానీ చాలామంది ఇంత దానికోసం, బెత్తడంత దానికోసం. అందుకే ఏమన్నాడు, సరిహద్దులు తొలగించడం అంటే ఏంటి, అక్రమం చేయటం, ఉండవలసిన రీతిలో ఉండకపోవటం, మంద కాని దానిని మనదని మనం ఏం చేసుకోవటం. ఇది ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు అంటే, దేవుడు చూడడని అనుకుంటున్నారు, దేవుడు నియామకములను ఎదిరిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ సరిహద్దులు అంటే అర్థం ఏంటన్నట్లయితే దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమ నిబంధనలు, దేవుడు ఇచ్చినటువంటి పని లేకపోతే దేవుడు అప్పగించినటువంటి అన్నిటినీ కూడా మనమంతా కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా కూడా ఏం చేయాలంటే యథార్థతతో జరిగించవలసినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మాటను ఇక్కడ చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే అక్రమము చేస్తే దేవుడు చూడడా, దేవుడు పట్టించుకోడా అని వీళ్ళు అనుకుంటున్నారు అని పైన ఆయన ఏమన్నాడంటే, సర్వశక్తుడగు వాడు నియామక కాలములు ఎందుకు ఏర్పాటు చేయడు, ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుకు చూడటం లేదు, కానీ ఇక్కడ దేవుడు చూస్తున్నాడు అని కింద వచ్చిన అన్నిటిలో చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళటం అనేటువంటి దాన్ని చూస్తున్నాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నీ స్థితిని చూచి నువ్వు చేసినటువంటి వాటిని నీ జీవితంలో, నా జీవితంలో జరగవలసినటువంటి వాటన్నిటినీ కూడా నిర్ణయించేవాడు ఎవరు చెప్పండి, దేవుడు. నీ స్థితిని చూస్తాడు, నా స్థితిని చూస్తాడు, నీ మనసును చూస్తాడు, నా మనసును చూస్తాడు. ఇలా జరుగుతున్నటువంటి వాటన్నిటినీ జీవిత కాలంలో ఇతడికి అప్పగించిన పని ఇది, ఇతడు చేస్తున్నటువంటి పని ఇది, లేకపోతే ఇతడు చేస్తున్నటువంటి పని ఇది, ఇతడు చేయవలసినటువంటి పని ఇది అని చెప్పుకుంటూ నియామక కాలములో ఆయన నిర్ణయించుకున్నటువంటి రీతినంతటిని కూడా అనుదినము దాన్ని ఏం చేస్తున్నాడు అనేటువంటి దాన్ని చూస్తే నిర్ణయము జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినటువంటి కాలంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన జరగబోయేటువంటి పరిస్థితులన్నిటిని కూడా చాలా చక్కగా వివరించుకుంటూ ఈ 12 మంది శిష్యులకు అవసరమైనటువంటి జ్ఞానాన్నంతటిని కూడా ఆయన ఏం చేశాడంటే కూర్చోబెట్టి, ఆయన ఎక్కడికి వెళితే, ఏ కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు, అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో తీసుకుని వెళ్ళాడు, కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండండి, నేను ఒంటరిగానే వెళతానని చెప్పాడు, కొన్ని సందర్భాల్లో మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ గురించి ఆయన ఒంటరిగా కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఇలా అన్నిటిలోనూ కూడా ఆయన ఏం చేశాడంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా నడిపించాడు. ఇలా నడిపించినటువంటి దేవుడు, నడిపించినటువంటి క్రీస్తు వారు ఒక రోజున ఏం చేశారంటే ఆయన గురించి నియమించబడినటువంటి నియామక కాలం, యేసుక్రీస్తు వారి గురించి కూడా ఏముంది, ఒక నియామకాలం ఏముంది, ఇదిగో
పూర్ణ హోమములను ఎబ్రీ పత్రిక చాలాసార్లు మనం చదువుకున్నాం. పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాదు. ఏంటంటే నీవు నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాసుకున్న ప్రకారంగా నేను వచ్చాను, అందుకే నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు కదా. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం, చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం అనేటువంటిదంతా కూడా ఏంటి, ఒక నియామక కాలం అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఓకే, అలా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఆయన సిలువలో ఉండేటప్పటికి ఎంత జ్ఞానాన్ని నేర్పించినటువంటి మరి యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే వీళ్ళంతా కూడా ఏం చేశారని చెప్పండి, ఒంటరి చేసి అందరూ వెళ్ళిపోయారు. అపోస్తులైనటువంటి వాళ్ళందరూ ఎవరైనా ఉన్నారంటే సిలువ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. తల్లి మాత్రం ఉంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. కొంతమంది యెరూషలేము స్త్రీలు వచ్చారు, ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి ఏంటంటే యేసుప్రభు జాలిపడి, అమ్మ నా కోసం ఏడకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఆయన నా శిష్యులు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు అన్న మాటను కూడా ఆయన మాట్లాడకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన చేయవలసినటువంటి నియామకాన్ని, దేవుడు చేసినటువంటి కార్యక్రమాన్ని జరిగించాడు. అలా తిరిగి లేచాడు. అలా తిరిగి లేచిన తర్వాత మరి మగ్దలేని మరియ చూసింది. ఆ తర్వాత వీళ్ళు యేసుప్రభు శిష్యులైనటువంటి వీళ్ళంతా కూడా మేడగదిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆమె ఏం చెప్పిందంటే, ఇదిగో ప్రభు లేచాడు, నేను చూశాను అనేటువంటి మాట చెప్పారు. చెప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి తోమ ఏమంటున్నాడంటే, ఇంత కూడా తిరిగిన వాడు, తనతో ఉన్నవాడు, తను చేసినటువంటి మరి ఆశ్చర్య కార్యక్రమాలన్నీ కూడా చూసినటువంటి వాడు ఒక సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏంటంటే, నేను నమ్మను. అంటే ఎలాంటి పరిస్థితి ఉంది వీళ్ళకి? అప్పటి వరకు ఆయన కూడా ఉన్నా సముద్రం మీద నడిచినటువంటి దాన్ని చూశారు, చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించడము చూశారు. తర్వాత ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టడం చూశారు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆయన కళ్ళ ముందు చేసినప్పుడు వీళ్ళ కళ్ళారా చూసినటువంటి వీళ్ళు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, కానీ నేను 3వ దినాన మృత్యుంజయుడిగా లేచిపోతానని చెప్పినటువంటి మాటను వీళ్ళు ఏం చేశారో తెలుసా? మరిచిపోయారు. అప్పుడు అంటున్నాడు, నేను ఆయన గాయముల్లో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అని అన్నప్పుడు యేసుప్రభు వారు మరలా వెళ్ళారు. వెళ్ళి, తోమా ఇటురా, ఇప్పుడు ఏంటో తెలుసా, నువ్వు నా యొక్క గాయంలో వేలు పెట్టి చూడు అని ఏమన్నాడో తెలుసా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మవారు మరి ధన్యులు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత అసలు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడయ్యాడు, అక్కడతో ఆయన పని అయిపోయింది. ఇంకా ఆయన వెళ్ళిపోవచ్చు, ఉండవలసిన అవసరం లేదు. కానీ మరలా 40 దినాల వాళ్ళతో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఇది ఆలోచించాలి. అప్పుడు జరిగించిన కార్యక్రమం అయిపోయింది కదా. ఆయన సంకల్పంలో పుట్టడం, జీవించటం, చనిపోవటం, సమాధి మీద తిరిగి లేవటం అయిపోయింది. మరలా 40 దినాలు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ మధ్య ఎందుకున్నాడు? ఇది మనం ఆలోచించాలి. ఎందుకున్నాడు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలనే ఈ మానవ కాలగతులు అనే ఒక అంశమును మేము ముందుంచటం జరిగింది. ఎందుకున్నాడు అనేటువంటిది మనకు తెలియాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనుపరుచుకోనని. ఇదేటండి బాబు కర్మ? ఇదేం పరిస్థితి? ఏం చేశాడట? 40 దినాలు శ్రమ పడిన తర్వాత వారికి 40 దినాలు అగపడు కనబడుతూ దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. అంటే ముందు బోధించినవన్నీ కూడా మళ్ళీ బోధించాడా? మళ్ళీ ఎందుకు? ముందు నేను చెప్పాను కదా, ఇదిగో ఇలా లేస్తానన్నాను, ఇప్పుడు లేచాను లేదో చూడండి రా బాబు అని రుజువు. అవన్నీ కూడా అంటే మనిషి ఎలాంటి వాడంటే అప్పటికప్పుడు మర్చిపోతాడు. ఎన్ని చెప్పు రుజువులు అనేటువంటివి మర్చిపోతుంటాడు. పాపం యేసుక్రీస్తు వారికి రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని రుజువు పరుచుచ్చు ప్రమాణములను రుజువు అన్నాడు. ప్రమాణములను, ఇదిగో నేను ప్రమాణం చేశాను కదా, నేను చెప్పాను కదా, నేను మీతో ఏం చెప్పాను, మీలో ఒకడు అప్పగిస్తాడు, నేను లేస్తానన్నాను కదా, ఇదిగో మీలో ఒకడు అప్పగిస్తాడు అన్నాను, ఒకడు అప్పగించాడు కదా, నేను లేచాను కదా, ఇప్పుడు నేను లేచాను అంటే ఇదేంటి? రుజువు. అదిగో నేనేం చెప్పాను, ఇది ఇలా చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు చేశానా లేదా, ఇది రుజువు అని వాళ్ళని దృఢపరిచాడండి వాళ్ళని. అందుకే అపోస్తులు స్టాండ్ అయిపోయారు. అంతకుముందు భయంతో ఉన్నటువంటి వీళ్ళంతా ఆ 40 దినాలు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో ఉన్నప్పుడు చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనుపరుచుకున్న తర్వాత ఆయన వారిని కలుసుకొని
ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో మీరు వెళ్ళకండి, ఇక్కడ ఉండండి. నా వలన మీరు విన్నారు కదా, ఈ వాగ్దానము కూడా మీకు నెరవేరే వరకు మీరు ఇక్కడే ఉండండి అని 5వ వచనంలో యోహాను గారు నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినమల్లోగా మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిసం పొందేదరని అని చెప్పాడు. పొందేదరని కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఇదంతా జరిగిన రుజువులన్నీ చేశాడు. అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి అడుగుతున్నారంటే, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా, మరి ఇశ్రాయేలుకి మళ్ళీ రాజ్యం ఇస్తావా ప్రభు, ఏంటి నీ పరిస్థితి అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి? అప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏమంటున్నాడు చూడండి, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే రాజ్యం ఇస్తావా ఇవ్వనేటువంటి దానికి ఇస్తాడో ఇవ్వనో అని చెప్పాలి. ఏమంటున్నాడు ఈయన? ఇవ్వటానికి నేనెవ్వండి, ఇచ్చుకోవటానికి వాళ్ళెవరు? ఈ ప్రశ్న అడగటం కూడా బాగోలేదని ఏమంటున్నాడు తెలుసా? కాలములను సమయములను, అంటే కాలగతులు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలడు, తీసేయాలనుకుంటే ఆయన తీసేయగలడు. ఇందులో మీరు జోక్యం చేసుకోవలసినటువంటి అవసరత లేదు అని కన్ఫామ్గా చెప్పేశాడు. అప్పుడు మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు, మరి తండ్రి స్వాధీనమందు ఉంచుకున్నాడు కాబట్టి వాటిని తెలుసుకోవాలనుకోవటం మీ పని కాదు అనేటువంటి మాటను అక్కడ వ్రాయించాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏ అధికారాన్ని అప్పగించాలన్నా, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలన్నా, ఎప్పుడు ఎవరి చేత ఏది చేయించుకోవాలన్నా అది ఎవరి చేతిలో ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది? దేవుని చేతిలో ఉంది అని మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఎవరం కూడా మనం ఏది కూడా మనం ఏం చేయలేము, సాధించలేము అనేది మొట్టమొదట మనం నేర్చుకోవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. అందుకే మరలా మన ప్రసంగి గ్రంథంలోనికి వెళితే 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభపు వచనం నుంచి కొన్ని మాటలు చెప్తున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. సొలొమోను గారు అనేటువంటి జ్ఞానవంతుల గురించి ఈయన కూడా చాలా విషయాల్లో కూడా ఆయన యొక్క అనుభవాన్ని అంతటిని కూడా రంగదీసి చెప్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏటట ప్రతిదానికి ఏమొస్తుంది? మనోళ్ళు అంటారు, ఒక సామెత అంటారు, ప్రతి కుక్కకి రోజు వస్తుందండి. అంటే ప్రతిదానికి సమయం వస్తుందా? వస్తుంది. ఎవరిస్తారు? దేవుడు. అంటే మనం రావాలనుకుంటే రాదు. ఇప్పుడు మనం వర్షం రావాలనుకుంటే రాదు, లేదా చలి రావాలని మనం అనుకుంటే వచ్చేటువంటిది కాదు. అందుకని ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని పుట్టుటకును చచ్చుటకును. పుట్టాడు, పుట్టినవాడు చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. పుట్టడానికి ఒక టైం ఉంది, చచ్చిపోవడానికి కూడా ఒక టైం ఉంది. నాటుటకును నాటబడిన దాన్ని పిరికివేయుటకు. నాటుతావా? నాటేస్తాడా? ఒకసారి చూడండి, కొబ్బరి చెట్టు చక్కగా వేసుకుని పెరుగుతాడు, ఇల్లు కట్టాలనుకోండి మళ్ళీ నరికేస్తాడు వెంటనే. అక్కడ ఏంటంటే ఇది వడ్డు సార్, ఇది నాకు కుదరదు అంటాడు. వేసినోడు ఈడే, నరికేసి ఇది వీడే. అంతే కదా. పూల చెట్లు వేస్తారు, చక్కగా వేసుకుంటారు. తర్వాత ఏమంటారు తెలుసా? ఇంకో కొత్త మొక్క వేద్దాం అనుకున్నప్పుడు దీన్ని నరికి అవతల పడేస్తారు. అంతే. అంటే నాటకానికి సమయం ఉంది, నరికేయటానికి కూడా సమయం ఉంది. చంపుటకును బాగు చేయుటకు, పడగొట్టుటకును కట్టుటకును, ఏడ్చుటకును నవ్వుటకును, దుఃఖించుటకును నాట్యమాడుటకును, రాళ్లను పారవేయుటకును రాళ్లను కుప్పగా వేయుటకును, కౌగిలించుకొనుటకును కౌగిలించటం మానేటకును. అంటే ఇదేది నీ చేతుల్లో లేదు, ఇవన్నీ కాలగమనంలో దేవుడు నీకు ఇస్తే వచ్చినవి అని దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్పడం కొరకు ఆయన చేత వ్రాయిస్తున్నటువంటి మాటలు. అందుకంటున్నాడు. ఇంకేమన్నాడు అక్కడ చూస్తేనే, వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనంగా ఉండుటకును మాటలాడుటకును. చూసా, మౌనంగా ఉండాలా? ఉండే టైం వాగుతుంటాడు. ఒకసారి కొంత సమయం అయిపోయిన తర్వాత వీడికి అసలు విషయం తెలిపిన తర్వాత ఏమంటాడంటే, మనం వాగటం వల్ల ఉపయోగం లేదు, సైలెంట్ అయిపోవటమే మంచిది అని బుద్ధి తెచ్చుకుని ఏమైపోతాం, మళ్ళీ మనం సైలెంట్ అయిపోతాం. అందుకని ఏమన్నాడు ఇక్కడ, మౌనంగా ఉండటానికి మాటలాడటానికి అన్నాడు. నెక్స్ట్, ప్రేమించుటకును ద్వేషించుటకు. ఒక వ్యక్తి మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మరలా ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు.
ప్రేమించిన వ్యక్తి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ద్వేషిస్తాడు. దీనికి రీజన్స్ అక్కర్లేదు. ప్రేమించడానికి రీజన్స్ అక్కర్లేదు, ద్వేషించడానికి రీజన్స్ అక్కర్లేదు. ఎందుకు? అతని రీజన్స్కి అతను ఉంటాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి. ప్రేమించేవాడు ఎందుకు ప్రేమించాడంటే చెప్తాడు, ద్వేషించడం ఎందుకు ద్వేషిస్తున్నామంటే చెప్తాడు. కానీ అందుకన్నాడు ప్రేమించటానికి సమయం ఉందట, ద్వేషించటానికి కూడా సమయం. అంటే ప్రేమించిన వాడే ద్వేషిస్తాడా అంటే ప్రేమించిన వాడు కూడా ద్వేషిస్తాడు అని అర్థం. అవునా? చాలా సందర్భాలు నేను అనుకుంటాను, కొన్ని సందర్భాల్లో సార్ మీరు లేకపోతే కార్యక్రమం జరగదు, మీరే ఉండాలి, మీరు లేకపోతే కుదరదు అంటే మనం ఆరోగ్యం సహకరించకపోయినా 100 కిలోమీటర్లు ఉన్న దూరమైన కష్టమైన అమ్మో మనం లేకపోతే ఇంకేమీ లేదన్నమాట అనుకున్నట్టుగా పరుగున వచ్చి మొత్తం అంతా జరిగిస్తాం. సరే అయిపోయింది, టైం అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి మనకు కనిపించి పక్క నుంచి ఎలా వెళ్ళిపోతాడు. ఎందుకని? అప్పుడు ప్రేమ, ఇప్పుడు అయిపోయింది. మరి నువ్వు బాధపడడం వల్ల ఉపయోగం ఏముంది? అది ప్రేమించే సమయం. ఇప్పుడు అంతే, ప్రేమించాడని నువ్వు సంతోషపడిపోకవు, ద్వేషించాడని నువ్వు ఏడవకు అని దాని అర్థం. ఆడు ప్రేమించినప్పుడు వాడి మనసును చూశాను, ద్వేషించినప్పుడు అప్పుడు వాడి మనసును చూశాను, నీ మనసును చూశాను అనే దేవుడు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఇంకేమన్నాడు చూడండి అక్కడ, యుద్ధము చేయుటకును సమాధానం పడుటకును కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి, నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్నటువంటి కష్టానుభవం నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉండును గాని అంటున్నాడు. చూసా, సమస్త శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఉంది కానీ నీకు తెలియదు. ఎందుకంటే ఏ సమయమున ఏది జరగాలో అది దైవ సంకల్పం అనేది చెప్పుకుంటూ నీ కాలం నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అందుకే మనిషి జీవితంలో మన కాల గమనంలో ఏముంటాయి? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదేండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. తర్వాత ఏంటనమాట, అనేకమైనటువంటి సందర్భాలలో మరి అనేకమైనటువంటి వాటిని మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకి ఉంటుంది. అయితే వాక్యము గురించి మనకు తెలియనప్పుడు కొన్ని రకాలుగా మనం అనుకోవటం అనేది జరుగుతుంది. ప్రతిదానికి బైబిల్ సమాధానం అనేటువంటి ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే నేను చాలా జ్ఞానవంతుడిని అనుకునేటప్పుడు నేను అనుకుంటాను చాలా పిచ్చోడిని అనుకుంటాను ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు. ఎందుకు? బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది ఏంటంటే శత్రువునైనా కూడా ప్రేమించండి, ద్వేషించిన వారిని కూడా ప్రేమించండి, అందరినీ కూడా ప్రేమించండి అన్నాడు అనుకోండి. అదే కమలు పోను వాళ్ళు అన్నంటే మనకెందుకు, తుడుచుకుని వెళ్ళిపోదాం, దేవుడు చూసుకుంటాడు కదా అన్న. మనం ఒకసారి ఒక హైకమాండ్ వచ్చింది దగ్గరికి వచ్చాను, ద్వేషించేవాడి దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఇదేంటి? అది బైబిల్ చెప్పింది అన్నారు అంతే. ఏమన్నారు? ప్రేమించేవాడిని వాక్యం చెప్తాం మనం, కానీ వాక్యం చెప్పి మనం ఎలా ఉండాలి? ప్రేమించేవాడిని ప్రేమించు, ద్వేషించేవాడి దగ్గరికి మనం వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే అది దేవుని పని పాడయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది యేసుప్రభు చెప్పాడేమని, ఎవరైనా ఇంటికి చేర్చుకున్నాడు అనుకో, వాళ్ళని నేను గిన్నెడు చన్నీళ్ళు నువ్వు ఇంటికి చేర్చుకున్నాడానికి ఏం చేయమన్నాడు? నువ్వు శుభమని చెప్పు. వద్దన్నాడు అనుకో, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ఎందుకంటే ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే దేవుని పని అభివృద్ధి చెందుతుంది. ద్వేషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని వెంత చెప్పుకున్న దాంట్లో ఏముండదట, విలువ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఆ రోజు ప్రేమించావు, మంచిది, తప్పేం కాదు. ఈరోజు అది వాళ్ళ ఇష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే కాలగతులు మన చేతిలో లేవు. దేవుడు మనకి ఎప్పుడు ఎవరిని అప్పగించాడో, ఏ సమయంలో మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడిని పని చేసుకుంటూ వెళ్ళడం తప్ప మనకి ఏదోటి లేదంటే ఓహో అనుకున్నాం. అంటే అది ఒక రకంగానే, అంటే అన్ని కోణాల్లో మనం ఆలోచించాలి. అందుకేమంటే చూడండి 9వ అధ్యాయం 12వ వచనం, 9వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలము హఠాత్తుగా తమ చోటు కలిగినప్పుడు వారును చిక్కుబడుదురు. ఏమవుతుందట? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఒక్క నిమిషం దాటితే బాగుండండి, యాక్సిడెంట్ అవ్వకుండా ఉండంట, ఒక్క నిమిషం. కానీ ఆ నిమిషంలో ఏం చేస్తాం మనం? అక్కడ పడిపోతాం. అంటే ఈ అశుభకాలం ఎప్పుడు వస్తుందో తెలీదండి. అందుకని ఏమన్నాడంటే తమ కాలం ఎప్పుడు వచ్చినో నలుగురు, చేపలు బాధాకరమైన వలయందు చేప పడుతుందని అనుకోదు, అది ఆగి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అనుకోకుండా కరెక్ట్గా వేసాడు అనుకోండి వల, ఏమవుతుంది?
పడుతుంది అంతే, ఇంకా మనం ఏం చేయలేము మనం, అవును కదా. చాలా అలాంటి విషయాల్లో మనకి ఎలా ఉంటుందంటే చాలా కష్టతరంగా ఉన్నటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇది మానవ జీవితం. ఈ జీవితంలో ఆటుపోట్లు అనేటువంటివన్నీ కూడా చాలా మరి సహనంగా, ఇది సహజంగానే మనందరికీ కూడా సంభవిస్తాయంటాం. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే విశ్వాసఘాతకం అంటాం. అంటే భార్య కనుక భర్తను మోసం చేసింది అనుకోండి, ఏమంటాం, అది చాలా కష్టం. లేకపోతే భర్త భార్యను మోసం చేసాడు అనుకోండి, అది ఏమంటాం, కొన్ని అనుకుంటాం. అంటే అది మానవులుగా మనం ఏం చేస్తామంటే కొంత సమయంతో కొంత బాధపడుతుంటాం. నేను ఒక ఆయనతో బాగా పరిచయం, బాగా ఫ్రెండ్లీ. అంటే ప్రైవేట్ టాక్స్ ఉంటాయి అండ్ పబ్లిక్ టాక్స్ ఉంటాయి, అంతే కదా. మనం ప్రైవేట్గానే మాట్లాడుకుంటాం, పబ్లిక్గానే కొన్ని పబ్లిక్గా మాట్లాడుకోవాల్సింది ప్రైవేట్గా. ఆయన పాప నాతో బాగా సన్నిహితంగా ఉండేవాడు, చాలా కాలంగా ఉండేవాడు. నేను ఎక్కువ బాధపడ్డది ఏంటంటే అదే, బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన అతనిలో ఉండేటువంటి బాధలు కష్టాలు అన్నీ చెప్పుకుంటుండేవాడు. నేను కూడా ఆయనతో అన్ని కష్టాలు బాధలు అన్నీ కూడా చెప్పుకుంటుండేవాను. బాగానే ఉంది కదా అనుకుంటాం కదా. ఆయన గురువుగారు అంటే బాబు నేనంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం అనుకుంటాం. కానీ ఇలా మాట్లాడుకునే మాటలన్నీ ఉంటాయి చూడండి, సరైనటువంటి సమయం చూసి గురువుగారిని గుండెల మీద తన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇంకెవరితో చెప్పుకోవడానికి ఉండదు. మరి అదేంటయ్యా అంటే అది అప్పుడు విషయం. అది అయితే ప్రైవేట్కి పబ్లిక్కి తేడా తెలియదంటే, ప్రైవేట్కి పబ్లిక్కి తేడా తెలియదంటే ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళని ఏమంటామంటే విశ్వాసఘాతకం, అంటే నమ్మించి మోసం చేయటం. ఇలాంటి వారి ఎడల దేవుడు ఏమన్నాడో తెలుసా, జాగ్రత్త పడు అన్నాడు. ఇదే విషయాన్ని రాజేంద్ర గారు మేము మాట్లాడుకుంటాను. బాబు నీకు ఒకళ్ళ నా దగ్గర ఎంతమంది నన్ను చూపించిన ఇలా అందరినీ అన్నాడు. నాకు బతికిపోయింది 5-6 ఉన్నారు. ఆయన అంటే ప్రతి జీవితంలో ఉంటాయి. ఆయన దేవుని పని ఆగకూడదు, అది అనుభవం. అందుకని ఏమన్నాడు తెలుసా, తమ కాలము ఎప్పుడు వచ్చునో ఎప్పుడు ఏంటి చేపలు వలలో చిక్కుంటాయో పిట్టలు వలలో పడును, అశుభకాలం హఠాత్తుగా తమ చోటు కలిగినప్పుడు వారు చిక్కుబడుదురు. మరియు నేను జరుగుదాన్ని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడలేదు. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీద గొప్ప రాజుగా వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప రుజువు కట్టించాను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణము రక్షించాను. అయినను ఎవ్వరును ఆ బీదవాడిని ఏం చేయలేదు. చాలా కష్టం వచ్చింది, పెద్ద రాజ్యం, ఒక్కడు బీదవాడు వచ్చి ఆ పట్టణాన్ని కాపాడాడంట. కానీ ఎవరు ఆ బీదవాడిని ఏం చేయలేదు. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోలేదు, అది ఒక్కట కాబట్టి. మనుషులు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఎలా ఉండాలి, ఒక్కడగా ఉంటే పనికిరాదా. చాలామంది కొంతమంది వెనకాల ఉండాలి. అప్పుడు వెనకాల ఉంటే ఒక్కడైతే ఏం సాధించలేడని. కానీ దేవుని పక్షాన నిలబడితే వారిలో ఒంటరివైన వాడేమన్నాడు తెలుసా, 10,000 అన్నాడు. కాబట్టి దేవుని విషయంలో ఎప్పుడు ఏ విప్లవం ఏది స్టార్ట్ అయినప్పటికీ కూడా మనకు ఒకరితో ప్రారంభమైనటువంటి దాన్ని మనం సాధించటం అనేటువంటి చూడాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 14వ వచనం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం, సుఖ దుఃఖముల యందు సుఖముగా ఉండు. ఏమన్నాడు, సుఖదినమందు అది నీకు మంచి దినం వచ్చినప్పుడు మంచిగా ఉండు, ఆపద్దినమందు అది ఆపద వచ్చినప్పుడు నువ్వు ఏడకో. ఏం చేయాలట, యోచించు అంటే ఆలోచించు, ఎక్కడ దెబ్బతిన్నావు, నీదే తప్పు, ఎక్కడ తప్పు చేసావు, ఎందుకు తప్పు చేసావు, మనం ఎలా చేసాం అనేది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అన్నాడు. అందుకే ఆపద్దినమందు యోచించు, తాము చనిపోయిన తర్వాత జరిగిన దానిని నరులు తెలుసుకుంటున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచాడు. నా వ్యర్థ సంచారముల కాలములు అన్న చూసా, చాలా కాలం తిరిగిన కాలంలో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. నీతిని అనుసరించిన నీతిమంతులు ఏమైపోతారట, ఇలాంటివి వచ్చినప్పుడు చెడిపోయి విడిచిపెట్టేసి ఇంక నేనేం చేస్తానులే అని వెళ్ళిపోయేవారు కలరట. దుర్మార్గులై ఉండి శిరాయువులైనటువంటి దుష్టులు కలరు. ఇది నా అనుభవంలో తెలుసుకుని, ఇది కాలంలో చేసేది అని అధికముగా ఏమన్నాడో, అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేలా నాశనం చేసుకుందు. అధిక జ్ఞానమా, అధికంగా ఏది అతి మంచితనం ఏంటంట, అతి మంచితనం కూడా భయంకరమే. అది చాతకానితనం కింద ఉంటుంది. అన్నిటినీ కూడా మనం సర్లే అనుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అది చాలా కష్టంగా ఉంటుంది.
అందుకని నాయకుడు ఏంటంటే నాయకుడు చెప్పేటట్టుగా చేసుకోవాలంట, కానీ సలహాలు తీసుకునేటట్టుగా చేసుకుంటే నాయకత్వం ఏమైపోద్ది అన్నారంటే దెబ్బతింటుంది అన్నారు. ఎక్కడైనా సరే అది అనుభవంలో మనం నేర్చుకునేటువంటిది. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు అనేటువంటి దాన్ని మనం చూస్తే, అధికగా నీతిమంతుడు అంటే నాకు అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే ఉండాలి, అన్నీ నేనే చేయాలి, అంతే నేను అన్నట్టుగా నువ్వు అనుకోకు. అలాగే ఏమంటున్నాడు తర్వాత, అధికగా నువ్వు జ్ఞానవంతుడు అవ్వటానికి నువ్వు ఆలోచించకో, అధికగా జ్ఞానివిగా ఉండకో అని చెప్పేసి, ఇలా ఉంటే నువ్వేమనుకుంటావంటే అన్ని నాకే తెలుసు, నాకు ఎవడో చెప్పక్కర్లేదు అనుకుంటే నిన్ను నువ్వేం చేసుకుంటావు, నాశనం చేసుకుంటావు అని అధికముగా దుర్గమార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. అంటే మన కాలానికి మనం ముందు వెళ్ళిపోకూడదా? దుర్మార్గం చేసామనుకోండి, భూమి భరించలేకపోతున్నారు, ఈయన తీసుకెళ్ళిపోతే బాగుండి అంటారు అందరూ కూడా, అంటే దుర్మార్గం. అందుకని అధికంగా దుర్మార్గం అంటే కొద్ది దుర్మార్గం చేయమని అర్థం, అంటే అది కాదు అక్కడ. అధికంగా అంటే కొంచెం దుర్మార్గం చేయమన్నారేమో అనుకుంటున్నారేం కాదు, అసలు దుర్మార్గం వైపు వెళ్ళకు నువ్వు. ఎందుకంటే దుర్మార్గులు వాళ్ళ చేతిలో ఒకవేళ నువ్వు ఉన్నా కానీ నువ్వు అలా చేయటం అనేటువంటిది మంచిది కాదు అని చెప్తున్నాడు. అందుకే 8:14 ప్రసంగి గ్రంథము 8:14 అంటున్నాడు, వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేంటంటే భక్తిహీనులకు జరిగినట్లు నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లు భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నది, ఇది వ్యర్థమే అని నేను అనుకొనిచున్నాను. అంటే ఏ తేడా లేదు, వాళ్ళకే జరుగుతుంది, వీళ్ళకే జరుగుతుంది, వీళ్ళకే జరుగుతుంది, వాళ్ళకే జరుగుతుందిరా, ఇది దేవుని సంకల్పం, మీరు ఏం చేయలేరు, మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ. అంతే కదా. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడితిని, బ్రతికి కష్టపడవాలని దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇదే వారికి తోడు. ఏంటంట, బ్రతికి, చివరి మాట ఏమన్నాడు ఇక్కడ, బ్రతికి కష్టపడవాలని దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇదే వారికి తోడు. బ్రతికి కష్టపడాలని దేవుడు ఏం చేశాడు చెప్పండి, నియమించాడు. నియామక కాలంలో పలానావాడు పలానా చోట పుట్టాలి, పలానావాడు పలానా చోటకు వెళ్ళాలి, ఎక్కడోడో ఎక్కడ, ఆ రమణ గారు ఎక్కడ, నేను ఎక్కడ, లేకపోతే ముంగండి ఎక్కడ, లేకపోతే కడలి ఎక్కడ, లేకపోతే వైజాగ్ ఎక్కడా, లేకపోయినట్లయితే మనం ఎక్కడంటే ఆ సంకల్పంలో దేవుడు అక్కడక్కడ అందరినీ పెడతాడు. అందరినీ అలా ఆయన సంకల్పంలో ఆయన నియామక కాలంలో ఏం చేస్తుంటాడు, కనెక్ట్ చేసుకుంటూ వెళుతుంటాడు. అలాగే వాళ్ళతో వాళ్ళ పనులు అయిపోయినప్పుడు ఏం చేస్తుంటారంటే మళ్ళీ డిస్కనెక్ట్ కూడా అవుతుంటుంది. అంతే కదా, మన పని అయిపోయినప్పుడు ఏమవుతుంది, అన్నీ అదే అని అనుకోవటం లేదు. భార్యాభర్తలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళలో గొడవలు వచ్చి విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, అలా మళ్ళీ వాళ్ళలో కలిసినటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే జీవితకాలంలో ఎన్నో విషయాలు మనం అనుభవించేటువంటి వాటిలో ఉంటాం. ఏదేమైనప్పుడు కూడా జీవితకాలం అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి కష్టంలో కూడా ఏం చేయాలి, మనం దేవుని పనిని జరిగిస్తామా లేదని దేవుడు చూస్తాడు. మనిషి బుద్ధి, మనిషి యొక్క గుణం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, కష్టకాలం వచ్చినప్పుడు తెలుస్తుంది. మనుషులు కాదు, కష్టకాలం వచ్చినప్పుడు తెలుస్తుంది అండి. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎందుకు అండి. మా ఆంటీ ఒక ఆవిడ ఉంటుందండి, చాలా కష్టంలో ఉన్నానని చెప్పేసి మా మేడం ఫోన్ చేసింది, మేడం ఏంటమ్మా నువ్వు నాకు ఏం చేస్తావు అంటే, నాకు ₹1,00,000. అప్పటికి 20వ తారీఖు. ఆంటీ నా దగ్గర ఎక్కడ లేదు, ఎవరి దగ్గరైనా తీసుకుని వడ్డీకైనా ఏం పర్వాలేదంటే, సర్లే ఇప్పుడు అడగలేదు కదా అని పాపం తీసుకుని ఇచ్చింది. ఎన్ని రోజులకి, 4 రోజులకి ఇస్తానని. ఎన్ని రోజులకి ఇచ్చింది, 6 నెలల తర్వాత ఇచ్చింది. మొత్తం మీద ఇచ్చింది 6 నెలల తర్వాత. మరి వీళ్ళకి మనం ఏం చేయాలి, మనమే కట్టుగా. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలుసండి, ఒక 20,000 అప్పు అడిగింది. అడిగిన తర్వాత నిజంగా లేవు, అడగలేదు, మాట్లాడటమనేసిందండి ఆవిడ. నన్నప్పుడు ₹1,00,000 ఇచ్చి వడ్డీ కట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 20,000 అడిగిన తర్వాత లేవన్న తర్వాత ఫోన్ చేయటం మాట్లాడటం అనేసింది. రమణ మాస్టర్ని అడిగితే చెప్తారు అలాంటి కేసులు ఎన్ని ఉంటాయో. మా ఇంటి దగ్గర ఉంటారు, అలా ఆడు మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమో నాకు డబ్బులు ఇచ్చుకున్నటువంటి వాడే ఆ డబ్బులు మర్చిపోతామా. ఒక సందర్భంలో ఎలాగన్నాను, ఆడు 2,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, 2 సంవత్సరాలు అయింది అన్న తర్వాత సరే ఇతను తీసుకున్నాడో ఎలాగైపోయిందా, ఈయన వెళ్ళి అడిగాడంట. అడిగిన వెంటనే ఆడు వచ్చాడు, నేను దుబ్బెత్తాను అనుకున్నావని డబ్బులు 2,000 కోసం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, రేపు సాయంత్రం నీ ముఖం మీద కొడతాడట. నేను మర్చిపోయాను, 2 సంవత్సరాలు మర్చిపోతాడు ఎవడైనా, తీసుకున్నవాడు మర్చిపోతాడు, ఇచ్చినవాడు మర్చిపోడు. నేను మర్చిపోయాను కాబట్టి కానీ ఇప్పుడు కూర్చో రేపు ముఖాన్ని కొడతానండి. ఇప్పుడు 4వ సంవత్సరం ముఖాన్ని కొట్టలేదు, కాళ్ళని కొట్టలేదు, మళ్ళీ అక్కడి నుంచి అలా వెళ్ళిపోతున్నాడు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పండి అనుకుంటున్నారు. అంతే, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడే మనతో ఉన్నా మనం అంటే మనం కూడా అలా మారిపోవచ్చేమో. ఇప్పుడు వాళ్ళ రీజన్లో మనం చెప్తాం, మరి వాళ్ళ రీజన్లో మనం చెప్తారు కదా.
అలాగా మనుషుల జీవితాలు అనేటువంటివి ఏం కాదంటే స్థిరం కాదు. కాబట్టి దేవుడి మీదే మనం ఆధారపడాలి, దేవుడిచ్చినటువంటిది. అందుకని ఈ జీవితంలో ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి అల్పకాలము స్వల్పకాలము ఉండేది ఎప్పుడు వెళ్తుందో. ఇందాక శ్రీని గారు పెట్టారండి, అదంతా వీడియో ఉంటే చూపించేవాడిని. ఏంటంటే ఇరిసిమండలో పెద్ద మొత్తం ఊరంతా లక్కవరం నుంచి అదంతా కూడా 10 కిలోమీటర్లు మొత్తం బ్లాకిష్గా మారిపోయింది. అదంతా కూడా బ్లాకిష్గా మారిపోతే ఊరులు పెట్టి అందరూ పరుగులు పెట్టడం ప్రారంభించారు. ప్రారంభించేటప్పటికి మరలా వీళ్ళు ఏం వచ్చారంటే మొత్తం ఊరంతా ఆవరించేలా ఉందని చెప్పేసి దాంట్లో ఒక బాంబు లాంటిది పెట్టి ఫైర్ చేశారు. ఫైర్ చేస్తే మొత్తం మంటలు వచ్చి కొబ్బరి తోటల దగ్గర అవన్నీ అంటుకుంటుంది అన్నమాట. మొత్తం మండుతూనే ఉంది. ఇంకానే వాళ్ళైతే ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఏంటంటే అది ఫ్లోటింగ్ అంటే ఎప్పుడూ క్లోజ్ చేసింది కొంత వచ్చింది కాబట్టి అక్కడతో ఆగిపోతుంది అని అంటున్నారు. కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు అది ఫైర్ అవుతూనే ఉంది. మరి ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు. మనకు రాకూడదని ఏమైనా ఉందా? మనం ఎప్పుడు ఉంటామో తెలియదు, ఈ క్షణాన్ని జారిపోతామో తెలియదు. ఎప్పుడు ఈ మానవుని యొక్క జీవితం చాలా చాలా అల్పమైంది. కాబట్టి మనం ఉన్నంతకాలం ఎవరికైనా సరే మనం ఏం చేయాలి తెలుసా? చేతనైనంత మట్టుకు మంచి చేయాలి, చేతనైనంత వరకు మంచి చెప్పాలి. ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టం చెప్పుకోవడం, నీకు ఇష్టమైతే మంచి చెప్పు, నీకు ఇష్టం లేదా చెడ్డని చెప్పాను నువ్వు మానే. వాటిని చెప్పవలసిన అవసరత నీకు లేదు. ఒకవేళ నీకు నచ్చని విషయం చెప్పాడు అనుకో, నీకే ధైర్యం ఉంటే ఎందుకయ్యా నువ్వు ఇలా మాట్లాడతాను, మాట్లాడదని చెప్పు. అంతే తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పి కుటుంబాలను లేకపోతే సంఘాలను నాశనం చేసే ఒక రకమైనటువంటి పరిస్థితి వస్తే అసలు మనం దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. మనం ఆలోచించండి. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు అన్నాడు అంటే అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ జీవితం గురించి ఇదంతా మనం చూసిన తర్వాత, ఇదంతా మనం విన్న తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మానవ జీవితం మనకు ఏం నేర్పిస్తుందంటే ఒక మంచి పాఠం అనేటువంటిది నేర్పిస్తుంది. ఎందుకంటే మన కాలగతులన్నీ కూడా మన చేతిలో లేవన్న ఆయన పాట రెడీగా ఉందా ఆనందం? కనుక ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈ పాఠం చూసిన తర్వాత మనం ముగించుకుందాం. ఇంతవరకు చెప్పినటువంటివన్నీ కూడా మరి కళ్ళకు కట్టినట్లుగా మీరు చూడటం కొరకు ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూడండి, మీరు ఆలోచించండి. మీ మనసులో మరి మరొకటి లేకోకుండా ఈ 2026 సంవత్సరంలో మనం ఒక యథార్థమైనటువంటి భక్తులుగా నీతి నియమాలు కలిగినటువంటి మరి సంఘ బిడ్డలుగా మనమంతా కూడా జీవించడానికి, మనం బ్రతకడానికి మనమంతా కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని పనిలో ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం విడిచిపెట్టకుండా వెళ్ళిపోదాం. ఎందుకన్నట్లయితే నీ ఆయుష్ కాలం చాలా అల్పం, చాలా స్వల్పం, చాలా తక్కువైనటువంటిది. కాబట్టి స్వల్ప జీవితంలో ఉన్నతమైన లోకాన్ని పొందాలి. ప్లే చేయను ఆయన ఒకసారి లైట్స్ ఆఫ్ ప్లే చేయండి, క్లోజ్ చేద్దాం. అయిందా? ఓకే. పాడతానన్నారని చూసుకున్నాం. అందుకని జీవితం విలువైనది, నరులారా రంగని విలువైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో
యుద్ధమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోవున్న వారిని నువ్వు చూచుటలేదా, పోవున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు, మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని పిల్లలారా, జీవితం ఒకసారి ఆలోచించండి. మన జీవితం గురించి మనం ఇంతవరకు విన్నటువంటి మాటలను బట్టి, దేవుని తన గ్రంథంలో రాయించినటువంటి విషయాలను బట్టి మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే, కలకాలం ఉండేది ఎవరో ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. చావుకి చిన్న పెద్ద ఏమన్నా తారతమ్యం ఉందా? కుల మతాలు ఏమైనా అడ్డొస్తాయంటే కుల మతాలు అడ్డు రావు, చిన్న పెద్ద అనేటువంటిది ఉండదు, లేకపోతే మరేంటంటే కలకాలం అనేటువంటిది ఉండేటువంటిదే లేదు. కానీ దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో చావు వరకు మాత్రం మన ప్రయాణం మాత్రం దేవునిలోనే సాగాలి. 2003వ సంవత్సరంలో 3 నెలల కంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్ నన్ను స్పెషలిస్ట్. 3 నెలలు, ఓన్లీ 3 months తప్ప ఒక్క డాక్టర్ కాదు, 10 మంది డాక్టర్ల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం. కానీ ఈరోజు వరకు అంటే 23 సంవత్సరాలు అంటే ఇంతవరకు దేవుడు కాపాడా?
అందుకే శక్తి నాకు మించిన శక్తి లోపం లేకుండా నా శరీరం సహకరించకపోయినా నా భార్య చాలా బాధపడుతుంటుంది. ఈ మధ్యన ఎక్కువ మీటింగ్లు వెళ్తున్నప్పుడు ఏంటంటే మధ్యన పెక్కెక్కిపోతే విపరీతమైన పెయిన్ అది ఎక్కిపోయేటువంటి వాళ్ళకి తెలుస్తుంటుంది. ఎందుకంటే ఒక పక్కన షుగరు, ఒక పక్కన బీపీ, తింటే ఓ బాధ, తినకపోతే అదా. అయినా సరే ఈరోజు 51వ సంవత్సరం ఇంతవరకు లాగించాను అంటే ఎప్పుడో పోవలసిన ఇప్పుడు మా బ్రతికితే కలకాలం అంటే మా బ్రతికితే మామూలుడే 60-70 సంవత్సరాలు అన్నాడు అంటే 70-80 అంటే ఇంకో మా అయితే ఒక 10 years నాకు తెలిసిన లెక్క ప్రకారంగా. ఆ తర్వాత మళ్ళీ ఎవడైనా మోసుకెళ్తే ఏమన్నా చిన్న చిన్న మాటలు చెప్తే మేము నత్తి మాటలు ఇప్పటికే సగం గొళ్ళు కనిపించలేదు, సగం నత్తి వస్తుంది, మా పిల్లలేనని ఎటకారం ఆడేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే ఏంటనమాట, కానీ దేవుడిచ్చిన ఈ ఆయుష్ ఉన్నప్పుడు దేవుని కోసం కష్టపడదాం, దేవుని కోసమే చనిపోదాం. మనుషుల కోసం కాకుండా, లోకం కోసం కాకుండా, మనకు దేవుడు అప్పగించినటువంటి శక్తి లోపం లేకుండా మ్యాక్సిమం మనకెంతో రాందాన్ని మనం ఏం చేయలేము. ఎవడో వాళ్ళలాగా చేస్తే బాగుండు, వీళ్ళలాగా చేస్తే బాగుండు. మనకు దేవుడు ఎంత ఇచ్చాడో అంతవరకు, ఏ మనిషికైనా సరే ఎంత ఇచ్చాడో అంతే చేయగలుగుతాం. మా సీని గారు చక్కగా పాట పాడతారు, లేకపోతే రవీంద్ర బాలసుబ్రహ్మణ్యంలా పాడన్నాం అనుకోండి, ఆయనకు ఇచ్చింది అదే మాట్లాడతాడు, అంతే కదా. నాకు ఇచ్చింది అదే. నేను జాన్సన్ గారిలా చెప్పలేను, జాన్సన్ గారి లాగా నేను పాడలేను, పివి సుందరరావు గారిలాగా నేను చెప్పలేను. అలాగే దేవుడు నాకు ఇచ్చింది, అలాగే నాకులాగా వాళ్ళు కూడా చెప్పలేరండి. అలా లెక్కేసుకుంటే ఎవరి టాలెంట్ వాడిదే. అంటే దేవుడు ఇచ్చాడండి. అందుకని ఏమన్నా దేవుడు మనిషికి అప్పగించినటువంటిది కనుక అప్పగించినటువంటి వాటిని మనం కాపాడుకుందాం, చేసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన మరి రమణ గారికి, ఓర్పుతో అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, విన్న వాక్య ప్రకారంగా మన జీవితాలని మనమంతా కూడా సరి చేసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సార్.